అంటే నిన్నటి వరకు కూడా మీడియా ఆర్టీవీ బయట పెట్టే వరకు కూడా విషయం ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడగట్టుగా మన కథనాలు చూసి వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టి దీని కథని ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ కేసుగానే చూసుకున్నాం, ఆ విధంగానే కేసులో నమోదు చేసామంటూ కూడా నిందితులు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే అప్పటికే జనరల్ గా ప్రమాదం జరిగిన వెంటనే మనకి పోలీసులు వాళ్ళని వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్రియాంకని అక్కడికే తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో స్నేహితుడు ఉమేష్ ఇద్దరనే కూడా హాస్పిటల్కి స్వతంత్ర హాస్పిటల్లో చికిత్స నిమిత్తం కూడా తరలించారు. అలాగే ఈ నేపథ్యంలో కారు ఆపకుండా వాళ్ళు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాళ్ళు అహంకారంతో కారు దూసుకుంటూ పోయినటువంటి ఘటన చూస్తుంటే ఆ వీడియోను చూస్తుంటే మనకే ఒళ్ళు గగ్గురుపాటు గురి చేస్తుంది. అటువంటి ఘటన ఒక మనిషి పైన అంటే రోడ్డు పైన ఎవరైనా పడిపోతే మానవతా దృక్పథంతో వాళ్ళని ఆపి మన బైక్ లేపి వాళ్ళని మనం అంతా మానవతా దృక్పథంతో సాయం చేస్తాం. కానీ ఒక వ్యక్తిని ఈ విధంగా కారు పైన ఎక్కించుకుని వెళ్ళిపోయిన ఘటన అయితే రాజమండ్రిలో వ్యాప్తం కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారినది. అది కూడా ఒక డాక్టర్ మెడికో ఈ విధంగా జరగడం కూడా ఇక్కడ రాజమండ్రిలోనే చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఈ ఘటన జరిగి ఆలస్యంగా బయటికి రావడానికి కారణం ఎవరు, ఎమ్మెల్యే, దాని వెనకాల రాజకీయ శక్తులు ఎవరైనా ఉన్నారా, ఇద్దరు వ్యక్తులను కూడా కాపాడుతున్నది ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది. రాజకీయ పలుకుబడే దీనికి ప్రధానంగా పోలీసులకి ఈ విషయం వాళ్ళని ఒత్తిడి తెచ్చి దీన్ని ఆపుతున్నారా అనేది కూడా అనేక అనుమానాలు అయితే ఈ విషయంలో అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు వ్యవహరించినటువంటి విధానం చూసుకుంటే ఆ రోజు ప్రమాదం యాక్సిడెంట్ గానే జరిగిందని కూడా ఓ పక్క చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే మాల్ యాజమాన్యం కూడా మా వద్ద జరగలేదు, బయట జరిగింది, ఈ వ్యవహారం అంతా కూడా బయట జరిగింది కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదని వీళ్ళలో చేతులు దులుపుకునే ప్రయత్నం మాల్ యాజమాన్యం చేస్తున్నారు. ఆ మాల్ యాజమాన్యంతో గొడవే ప్రధాన కారణంగా కూడా అందరికీ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళతో గొడవ పడడం, వాళ్ళంతా అతివేగంగా రావడం, వచ్చి వాళ్ళు ఎప్పుడైతే గొడవ పడి వాళ్ళ లోపలికి ఎలా వచ్చి లేదో ఆ నేపథ్యంలోనే వాళ్ళతో గొడవకు దిగారు. ఆ గొడవే దీనికి ప్రధాన కారణం. వాళ్ళ అభం శుభం తెలియనటువంటి ఈ మెడికో తిరిగి సినిమా చూసి వెళ్ళిపోతున్న నేపథ్యంలోనే అతివేగంగా వచ్చి వాళ్ళతో గొడవ పడి ఈ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్ ఆదిత్య మాల్ సంబంధించిన యాజమాన్యం, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం అందరూ కూడా వాళ్ళే దీన్ని ఎక్కువగా అంటే వాళ్ళు పట్టుకునే ప్రయత్నం కూడా కారును చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ కారు దూసుకుంటూ వెళ్ళిపోవడం, గేట్లు వేసే ప్రయత్నం కూడా జరగడం, ఇవన్నీ కూడా జరిగాయని కూడా క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కూడా తెలిసిపోతుంది. కానీ ఈ జరిగిన ఘటన ఒకెత్తైతే జరిగిన సోమవారం నాడు జరిగింది, అలాగే మంగళవారం, బుధవారం, నిన్న మొన్నటి వరకు కూడా తెలియని పరిస్థితి. 3 రోజుల వరకు కూడా ప్రధానంగా దీనికి దాయడానికి కారణం ఏంటి, అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయింది అనేది కూడా వార్తా కథనాన్ని ఆర్టీవీ ఇచ్చిన తర్వాతే ఈ ఉదంతం బయటకు వచ్చింది. అర్ధాంతరంగా పోలీసులు కూడా ఆ మీడియా ముందు రావడం, ఈ విషయంపై అప్పుడే జరిగింది, ఈ విషయంపై ఈ యొక్క యాక్సిడెంట్ కేసు కింద నమోదు చేస్తాం, పలు సెక్షన్ల కింద పెట్టామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా జరిగినటువంటి మన వరుస కథనాలకైతే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యంగా దీని వెనకాల ఎవరున్నారని తెలియదు. ఒకైతే ఇప్పుడైతే కూడా వాళ్ళని హడావడిగా వాళ్ళని పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా సెక్షన్లు మార్చి వాళ్ళని ఏదైతే రిమాండ్ కూడా తరలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లేదు. దానికి సంబంధించిన మీడియా అడిగినా సరే ఎవరు కూడా ఎఫ్ఐఆర్ లేదు, ఆన్లైన్ లో కొట్టినా సరే ఎఫ్ఐఆర్ రావడం లేదు. కానీ దీనికి ప్రధాన పోలీసులు ఎందుకని జనరల్ గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మీడియా వెళ్ళి అడిగితే ఆ డీటెయిల్స్ ఇస్తారు బయటికి. ఎందుకంటే పబ్లిక్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఒక మెడికోకి ఇంత నష్టం జరిగింది, ఒక కుటుంబం ఇంత దారుణంగా నష్టపోయింది. మరి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కనీసం డీటెయిల్స్ పోలీసులు ఎందుకు బయట పెట్టడం లేదు అనే ప్రశ్న వస్తే, ప్రకాష్ ఏవైనా అంటే ఒక ప్రముఖ నాయకుడు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న సమాధానం వినిపిస్తోంది. సో పోలీసుల విచారణకు సంబంధించి ఈ లోపాలని మనం ఎలా చూడాలి, ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ లోపాలు మనకి క్లియర్గా? ప్రధానంగా జరిగిన ఘటన తర్వాత ఆ నిందితులు మా కస్టడీలో లేరని కూడా పోలీసులు మీడియా ముఖం కూడా చెప్పారు. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు తెలిసే తప్ప వాళ్ళ కోసం అన్వేషణ చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. కానీ నిన్న సాయంత్రానికే సరిగ్గా వాళ్ళు మీడియా ఏదైతే అడిగినా ఉదయం అడిగాము వాళ్ళని కూడా సాయంత్రానికి అరెస్ట్ చూపించడం, అలాగే అరెస్ట్ చూపించిన తర్వాత ఈ రోజు రిమాండ్ కూడా తరలిస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించిన ఫుటేజ్ బయటకు రాలేదు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు, వాళ్ళు ఎవరు ఏటని
అనేది కూడా కొన్ని వివరాలు మనకి సూచాయిగా తెలిసినప్పటికీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మన ప్రధానంగా వైసీపీ నాయకులు కూడా దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. అంటే వాళ్ళ స్టూడెంట్స్ అంటున్నారు, స్టూడెంట్స్ అంటే ఈ విధంగా ఉంటారు, గతంలో వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు, 4-5 సంవత్సరాల తర్వాత చేసిన వారు ఇప్పుడు స్టూడెంట్ ఎలా అవుతారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇది ఏదో రాజకీయ కోణంలోనే వీరందరినీ కూడా ఎవరో వెనకాల ఉన్నారు, ఈ పోలీసుల వెనకాల ఎవరో ఉండి దీన్ని అంతా కూడా ఆపుతున్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఇక్కడ విమర్శలు. ఈ నేపథ్యంలోనే మరో పక్కన దీనిపై ఇప్పుడైతే కొన్ని సెక్షన్లు అంటే 308 కింద కూడా సెక్షన్లు మార్చామని కూడా చెప్పుకొస్తున్నారు. మన ఎంత అనేది కూడా అది ఏమి మార్చకపోయినా మీడియా ముందుకి వివరించవలసిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కనపడడం లేదు. నిందితులు నిజంగా పోలీసులు కస్టడీలో ఉన్నారా లేదా, రిమాండ్కి తరలించారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్న నేపథ్యంలోనే అనేక అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం పోలీసుల మీద ఉంది. పోలీసులు దీనిపై మరి స్పష్టత అయితే ఇవ్వడం లేదు. మొదటి నుంచి కూడా దీనిపై మా కస్టడీలోనే ఉన్నారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం క్లియర్ గా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మరి ఆ కారు బోర్డు మార్చడం కానీ నెంబర్ బోర్డు సంబంధించిన కారు ఎవరిదని కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే కారు ప్రమాదం జరిగిన వెంటనే కారునైతే పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు, కానీ దాని నెంబర్ ప్లేట్ కూడా అక్కడెక్కడ కూడా కనపడని పరిస్థితి ఉంది. అంటే దీనిపై చూస్తే అనేక రకాలుగా ఈ కేసుని తనకి బ్రెయిన్ డెడ్ అవ్విందని తెలిసిన నేపథ్యంలోనే ఈ ఉదంతాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ దాన్ని ఎవరికి బయటికి రాకపోతే, ఆర్టీవీ బయటికి పెట్టకపోతే ఈ విషయం ఎవరికి కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మీడియా అయితే బాధితులు కుటుంబానికి అయితే అండగా ఆర్టీవీ అయితే ఉంది. మిగిలిన ఆ రోజు జరిగిన ఘటనలప్పుడు కూడా మిగిలిన కొన్ని మీడియాని మేనేజ్ చేసిన కొన్ని నాయకులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇదే వ్యవహారం మొదటిగా తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి 3 రోజులు జరిగినా సరే ఈ ఉదంతం బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని కూడా వాళ్ళకి సంబంధించిన కొలీగ్స్, మీడియా ప్రతినిధులు మీడియాపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే మాకు మీడియా అవసరం లేదని తల్లిదండ్రులు చెప్పారంటే ఇక్కడ జరిగిన ఘటన బయటకు రాకుండా మీడియా ఎందుకు చేస్తుందనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నటువంటి ఒక ప్రశ్నగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు మాకు అవసరం లేదన్నారంటే 3 రోజులు జరిగిన ఘటన కనీసం పేపర్లో ఎక్కడ కూడా రాలేదంటే పోలీసులు అంత గోప్యంగా ఉంచారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై మరి రాజకీయ కోణాలు ఉన్నాయా, ఏదన్నా నిజంగా వీళ్ళు అదుపులో తీసుకున్నారా, నిజంగా ఏదైనా సెక్షన్లు నమోదు చేస్తుంటే వారికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏదనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. మరి చూడాలి పోలీసులు మరి ఏ విధంగా దీనిపై వ్యవహరిస్తారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది. నందు రైట్, డీటెయిల్స్ అందిస్తుండండి ప్రకాష్ ఎప్పటికప్పుడు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో మనం చూస్తున్నాం ఒక స్థానిక నాయకుడు ఈ కేసులో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని, అలాగే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందనేటువంటి విమర్శలు మనం వింటూనే ఉన్నాం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాటికి బలాన్ని ఇస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి స్ట్రైట్గా పోలీసులకి ఆర్టీవీ ఒక 10 ప్రశ్నల్ని సంధిస్తుంది. 10 ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం ఖచ్చితంగా రావాలి. అంటే ఈ కేసులో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవిడెన్స్లు మిస్ అవుతున్నాయి, ఎలా ఎవరిని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనేది ఈ ప్రశ్నల సమాధానాలు కనుక దొరికితే అర్థమైపోతుంది మనకి. ఈ ప్రశ్నలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. సో ఒక్కసారి ఆ క్వశ్చన్స్ 1 by 1 నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి.